या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి పక్షం రోజులు కూడా 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. అందులో బుధుడు ఒక 3 రోజులు సంచారం చేస్తున్నారు. తదుపరి ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే అక్కడ 12 రోజుల పాటు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. అయితే ఈ బుధుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి 3 రోజులు అనుకూలమైన ఫలితాలు రావు. ఎవరి యొక్క సహాయ సహకారాలు మనం అడిగినా కూడా దొరకనటువంటి పరిస్థితి. తద్వారా మనం ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో కానీ, మాటలో కానీ, ఇందులో ఏ వ్యవహారం అయినా సరే. అట్లాగే ఈ 3 రోజుల తర్వాత ఆయన ఈ బుధుడు 12 రోజులు 4వ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఆ 4వ స్థానంలోకి వెళ్ళిన సందర్భంలో మీరు తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, గృహ అమ్మాలన్నా కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, వాహనాలు అమ్మాలన్నా కొనాలన్నా, వీటికన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి బుధుడు కల్పిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, వాహనాలు అమ్ముకునే వారికి, వీరందరికీ బుధుడు ఎక్కువ రోజులు 12 రోజుల పాటు అనుకూలమే. తర్వాత కుజుడు మొత్తం 15 రోజులు కూడా 3వ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఈ 3వ స్థానంలో గోచార రీత్యా కుజుడు చాలా చాలా అనుకూలమైన పరిస్థితి ఇస్తాడు. మీరు ఎవరిని ఏది అడిగినా లేదు కాదు అనకుండా మీకు వారి యొక్క మనస వాచ కర్మణ ఏ విధంగా మీకు వారు సహాయపడగలరో ఆ విధాలన్నిటిగా మీకు వారందరూ సహాయపడుతూ ఉంటారు. తద్వారా మన గ్రోత్, మన పెరుగుదల, అంటే వృత్తిరీత్యా కావచ్చు, ఏ విధంగా కానీ ఎదుగుదల చాలా సునాయాసంగా ఉంటుంది కుజుడి యొక్క అనుకూలత వల్ల. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 12 రోజుల పాటు 3వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మకరంలో సంచారం చేసేటటువంటి 12 రోజులు అంటే 3వ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఆయన కూడా ఇస్తారు. అలాగే తెలిసిన వాళ్ళు, తెలియని వారు అందరూ కూడా మరి కొంతమంది తెలియని వాళ్ళు కూడా మనసా వాచ కర్మణ కొన్ని మొహాలు చూస్తే పెట్టబుద్ధి, కొన్ని మొహాలు చూస్తే తిట్టబుద్ధి అన్నట్టుగా మరి ఈ 3వ స్థానంలో రవి సంచారం వల్ల ఈ 12 రోజులు కూడా మీకు అందరూ తెలిసిన వారు, తెలియని వారు కూడా మీకు సహాయపడుతూ ఉంటారు. మనస వాచ కర్మణ ఏ విధంగా అయినా సరే, ఏ విధమైన సహాయం వారి నుంచి మీరు ఆశిస్తున్నారో ఆ సహాయం తప్పకుండా వారి నుంచి మీరు పొందగలుగుతారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో 4 రోజులు, తదుపరి చతుర్థ స్థానంలో 11 రోజులు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవాలంటే 3వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ ఖచ్చితంగా యోగిస్తాడు. 2 స్థానాల్లో అంటే 15 రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. ఇక్కడ 3వ స్థానంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు బాగుంటాయి. 4లోకి వెళ్ళినప్పుడు విద్య, భూమి, గృహాలు విషయాలు, అదే వాహనాలు, ఇట్లా స్వభావం, ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు. మొత్తం మీద శుక్రుడు మీకు పూర్తి అనుకూలుడు. ఇవి అందరిలో కంటే కూడా మనకి అలాగే కుజుడు కూడా మీకు పూర్తి అనుకూలమే. అలాగే రవి కూడా మీకు 12 రోజులు, బుధుడు కూడా 3 రోజులు, బుధుడు 3 రోజులు మాత్రం కాదు, కానీ బుధుడు చతుర్థంలోకి వెళ్ళిన 12 రోజులు మాత్రం అనుకూలం, అంటే చాలా బాగుందని చెప్పాలి. అలాగే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఇది మాత్రం చతుర్థంలో రాహుగ్రహ సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే మనకి ఈ అమ్మాలన్నా కొనాలన్నా
ఇవేమన్నా వీటి విషయాల్లో వాటిని మనకి ఏవో అడ్డంకులు కల్పించేటటువంటి ప్రయత్నం రాహు భగవానుడు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి. అట్లాగే 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ముఖ్యంగా ఈ ఈ వృశ్చిక రాశి వారికి శని భగవాన్ యొక్క సంచారం ఎట్లా ఉంటుందంటే సంతానం మీద ఎక్కువ ఆ, చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వారి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, ఆటలు, గాయాలు, తద్వారా కొంత ఖర్చు, ఇంకా అలాగే పక్కవారితో మరో పిల్లలతో గొడవ, కొంచెం పిల్లలతోటి కొంచెం సంతానంతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇంకా ఏజ్ని బట్టి ఆ డిగ్రీ, ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసే వారితో స్నేహం చేయటం ద్వారా అదే హీరోయిజం అనుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఒక గంట గమనించుకోండి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం. అష్టమ స్థానంలో గురు సంచారం శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు. మీ మిత్రులో, బంధువులో, చుట్టాలో, మీకు ఆపదలో అడ్డుకున్నవారు, లేకపోతే మీరు అడ్డుకున్నవారు, వాళ్ళందరికీ ఏదో తెలియనటువంటి ఒక పెద్ద ఆపద జరిగినట్టుగా మీ నోటీస్కి వస్తుంది. మీకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ధన నష్టం కలుగుతూ ఉంటుంది. అపవాదులు, అపకీర్తి ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి 8వ స్థానంలో గురు సంచారం వల్ల. గురుబలం పూర్తిగా లేనట్టే లెక్క. అలాగే దశమ స్థానంలో కేతువు కూడా ఉన్నారు. ఆయన ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మనకి వాంఛనీయం కాదు. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహం ఏదైనా ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. శుక్రుడు పూర్తి అనుకూలుడండి. బుధుడు కూడా పర్వాలేదు, ఒక 12 రోజుల పాటు. రవి 12 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. కుజుడు అనుకూలంగా ఉన్నాడు. పెద్ద గ్రహాలు లేకపోయినప్పటికీ కూడా చిన్న గ్రహాలలో బాగానే ఉన్నాయి. అట్లాగే కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీరికి కూడా ఒక 4 గ్రహాలు బాగున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు, బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలతకు ఎన్నో కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. వాటికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మహాశివరాత్రిని కూడా మీరు ఉపయోగించుకోండి. 15వ తారీఖు ఆఖరి రోజు అది, అంటే ఈ పక్షం రోజుల్లో ఆఖరి రోజు. అది చేసినట్టయితే ఈ నవగ్రహ దోషాలు పోతాయి. ఆ విషయాన్ని మనకి మార్కండేయ పురాణంలో మనకు స్పష్టమవుతూ ఉంటుంది. ఆయనకి ఆయుష్ తీరిపోతే యమధర్మరాజుని దగ్గరికి రానివ్వలేదు, నా భక్తుడిని తీసుకెళ్ళొద్దని చెప్పేసి. అంచేత ఈ మహాశివరాత్రిని చక్కగా ఉపయోగించుకోండి. సకల శుభాలు పొందండి. శోభం భూయాత్. ఈ యొక్క మీనరాశికి వ్యయస్థానం అవుతోంది. వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం. ఏకాదశి స్థానంలోంచే వ్యయ స్థానంలో సంక్రమణం చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీకు బుధుడు 3 రోజులు ఏకాదశి స్థానంలో, కుజుడు 15 రోజులు పూర్తిగా, అలాగే రవి 12 రోజులు పూర్తిగా, శుక్రుడు 4 రోజులు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి, ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ 4 గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు. చెప్పుకున్నాం కదండి రోజులు. ఇప్పుడు శుక్రుడు 4 రోజులు, రవి 12 రోజులు, కుజుడు 15 రోజులు, బుధుడు 3 రోజులు మీకు పూర్తి సహాయాన్ని అందిస్తున్నారు. తదుపరి సంక్రమణం చెంది శుక్రుడు 11 రోజులు వ్యయస్థానంలో కూడా శుభఫలితాలు ఇచ్చే ఏకైక గ్రహం శుక్రుడే. శుక్రుడు పూర్తిగా 15 రోజులు మీకు అనుకూలుడే. రవి 3 రోజులు, బుధుడు 12 రోజులు. వీరు రవి బుధులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము, ధన నష్టము, మనోవిచారము, శత్రు భయము, ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 830 కోట్ల జనాభాని 12 రాష్ట్రాలతో భాగిస్తే మీకు సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే వస్తారు, ఒకే రాశి కిందకి వస్తారు. అందరికీ ఒకటి జరుగుతుందా? జరగదు. కాబట్టి మీకు ఇది కొంతమంది, ఈ 70 కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పరమ దరిద్రులు, నికృష్టులు ఉంటారు. వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు, చోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు. ఆ విధంగా ఉంటుంది. అందరికీ కాదండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే
రాహు కూడా సంక్రమణం చెంది ఈ 11వ రాశి నుండి 12వ రాశికి వచ్చినటువంటి వాడు కాదు. అక్కడే ఉన్నారు ఆయన. అది ఆయన కూడా ఇదే ధనం, ధన నష్టం, ధన వ్యయం, అలాగే కలతర నష్టం, విదేశీ యానానికి వెళ్ళ ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు. ఇదేంటంటే విదేశీ విదేశాలకు వెళ్ళాలి చదువు నిమిత్తమో, వైద్యం నిమిత్తమో, లేకపోతే చూడటం విజిట్ గాను మరి ఎట్టో అట్లా అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు 12వ స్థానంలో ఉండి సహకరిస్తాడు. మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వ్యయస్థాన చలనం. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి, శుక్రుడు పూర్తి అనుకూలుడండి. ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అనుకూలం. అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఉండనే ఉంటాయి. అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ 15వ తారీఖున, ఈ 15 రోజుల ఫలితాల్లో 15వ తారీఖు అదే లాస్ట్, ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది. దాన్ని మీరు తప్పక ఆచరించండి.